కంది చారు చేస్తున్నా నేను. ఇదిగో కందులు రాత్రి నానబెట్టుకున్నా, 3 సార్లు కడిగి శుభ్రంగా రాత్రి అంతా నానబెట్టుకున్నా. ఇగో టమాటాలు 3, పచ్చిమిరపకాయలు ఒక 4, ఉల్లిపాయ 1, ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టుకున్నా. ఇగో కంది గుగ్గిళ్ళు కుక్కర్లో వేసుకున్నా. ఒక 5 విజిల్లు వచ్చే వరకు మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మంచిగా ఇలా అని చెప్పి కదా, 3 విజిల్లు వచ్చే వరకు ఇగో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు తాలింపులో వేసుకోవాలి. సౌండ్ వస్తుంది, బిస్సనని తగ్గించి చూపించు అంతే. కొంచెం ఏం చేయి చేయకు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా పసుపు వేసుకోవాలి. కొద్దిగా అల్లం వేసుకోవాలి. మంచిగా టమాటాలు మంచిగా మగ్గినవి చూడండి. మెత్తగా ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. చింతపండు పులుసు కొద్దిగంతా పోసుకోవాలి. కొద్దిగా తీసుకొని కొద్దిగా చింతపండు పులుసు పోసుకోవాలి. గుగ్గిళ్ళు మెత్తగా ఉడికినవి ఉడగట్టుకోవాలి. ఉడగట్టుకున్న తర్వాత ఈ చారు ఈ టమాటా కూర ఉప్పేసాను కదా ఇందాక, అందులో పోసేసుకోవాలి. మసిలిన తర్వాత కరివేపాకు వేసుకుంటే మంచిగా. ఇందులో మసాలా వేసుకోకూడదు, మంచిగా చిక్కగా మంచిగా మసులుతుంది. ఇంకా ఆఫ్ చేద్దాం.